వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. తమ సమస్యలను పరిష్కరించాలని ఇచ్చాపురంలో రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలు చెలో విజయవాడ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు వెడుతుండగా ఇచ్చాపురం పోలీసులు అడ్డుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు చెలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. దాంతో అంగన్వాడీలు ఇచ్చాపురం బస్టాండ్ వద్ద బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీలు రాస్తారోకో విరమించకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమరశిల పోరాటాలకు సన్నద్దం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. పోరాట యోధుడు కామ్రేడ్ లెనిన్ వారసత్వ స్ఫూర్తితో సమరశిల పోరాటాలకు సన్నద్దం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. కామ్రేడ్ కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన లెనిన్ శతవర్ధంతి సభలో వారు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి సోషలిస్టు విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ అని వారన్నారు. లెనిన్ శతవర్ధంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. శ్రామిక వర్గ విప్లవ నేత 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్టు మేధావి, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం సోవియట్ యూనియన్ ను సాధించిన ఘనత లెనిన్ నాయకత్వానికి దక్కుతుందన్నారు. కష్టపడి సంపద సృష్టించే వర్గాలు రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వృత్తిదారులు తదితరులకే సంపదపై అధికారం ఉండాలని, అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని పోరాడారు. అసమానతలు లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అమానుషమైన పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆయన ఆచరణలో రుజువు చేశారని చెప్పారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ దశలో ప్రజల సంపద కార్పొరేట్ పాలవుతున్న కాలంలో లెనిన్ ఆవశ్యకత మరింత పెరిగిందని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని లెనిన్ గట్టిగా బలపరిచారని తెలియజేశారు. సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆనాటి సామాజిక ఉద్యమాలని లెనిన్ ప్రత్యేకంగా గమనంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఇంత దూరదృష్టి కలిగిన మహానాయకుడి శతవర్ధంతిని జరుపుకోవటం మనందరి బాధ్యత అన్నారు. యువత బంగారు భవిష్యత్తుకు దారి చూపే భారతదేశ అభ్యున్నతికి లెనిన్ సిద్ధాంతం మార్గదర్శకం అవుతుందన్నారు. లెనిన్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జోహార్ కామ్రేడ్ లెనిన్, జోహార్ కామ్రేడ్ లెనిన్, సాధిస్తాం లెనిన్ ఆశయాలను. అజాయం మార్క్సిజం లెనినిజం, అజాయం మార్క్సిజం లెనినిజం, అజాయం మార్క్సిజం లెనినిజం, అజాయం మార్క్సిజం లెనినిజం. 200వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం మాకివలస గ్రామంలో సంబరంగా నిర్వహించారు. తీన్మార్ డప్పుల మోతలు, గుండెలెదిరే డీజే సౌండులు, ఊరంతా వైఎస్ఆర్ జెండాలు, ఫ్లెక్సీలు, ఉత్సాహంగా యువకులు డాన్సులతో 200వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం మాకివలస గ్రామంలో సంబరంగా జరిగింది. వందలాది మందిగా గ్రామస్తులు, మండల నాయకులు తరలిరాగా మాకివలస గ్రామ వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు బాణసంచా కాల్చుతూ 200వ రోజు ప్రకార్డులు పట్టుకుని అభిమాన నాయకుడికి స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జు నరసనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. కాగా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ కూడా బహిరంగ సమావేశానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు, వానగోపి, జడ్పీటీసీ చిత్తు అన్నపూర్ణ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీరామ క్రతువు కార్యక్రమాలు.
అయోధ్యలో రామావతరణం సందర్భంగా శ్రీకాకుళం నాగావళి నదీ గర్భంలో సోమవారం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఘాట్ దగ్గర శ్రీరామ క్రతువు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, అన్నింటికీ సర్వం సిద్ధమని, దేశమంతగా శ్రీరామనామ జపంతో రాములోరి జాతర కన్నుల పండుగగా జరగనుందని, శ్రీకాకుళంలో లయన్స్ క్లబ్, శ్రీకాకుళం సెంట్రల్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరగనుందని ఆదివారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో మనోయోగ సాధకులు భాస్కర భట్ల శ్రీరామ శర్మ తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు పొన్నాడ రవికుమార్, చైర్మన్ నటుకుల మోహన్లు మాట్లాడుతూ జరగబోయే శ్రీరామ క్రతువు సంబరాలకు సర్వం సిద్ధమని, అందుకు అవసరమైన సూచనలు సలహాలను కమిటీ ద్వారా తీసుకున్నామని, సోమవారం 6 గంటలకి యోగ సాధకులచే సూర్య నమస్కారాలు, అనంతరం అర్చనలు, అభిషేకాలు, రామనామ జపం, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణ, శ్రీమద్ రామాయణం బాలకాండ, సుందరాకాండ పారాయణ, 10:30 గంటలకు హోమం ప్రారంభిస్తామని, మధ్యాహ్నం భారతీయ సంస్కృతి అయోధ్య వైభవం ప్రవచనం, ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, అనంతరం విగ్రహావిష్కరణ, సర్వదర్శనం, పూర్ణాహుతి, ప్రసాద వితరణ, తదుపరి వేద ప్రవచనాలు, దశవిధ హారతులు. 6 గంటలకు నాగావళి నదీ గర్భంలో శ్రీరామ దివ్య జ్యోతి, ఉద్దీపనం, దివ్య ఆశీస్సుల అక్షతల పంపిణీ, వేద స్వస్తి, చివరగా ఉత్తర నీరాజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ బంధువులందరూ తమ కుటుంబ సభ్యులతో బాధ్యతగా పాల్గొని శ్రీరామనామ జపంతో ఆ శ్రీరాముని కరుణా కటాక్షాలు పొందగలరని సందర్భంగా తెలిపారు. కమిటీ సమావేశంలో జేసీఐ సన్ రైజర్స్ జేసీ ప్రవీణ్ కుమార్, సెక్రటరీ జేసీ ప్రవీణ్ కుమార్, ట్రెజర్ వెంకటేష్, సత్యనారాయణ, యోగ రామారావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీ శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీకాకుళం నాగావళి నదీ గర్భంలో రేపు అనగా సోమవారం 22వ తేదీ జనవరి 2024 ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుపుకుంటూ మనకి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమాన్ని అనంత భారత ఆర్ష విజ్ఞాన వాటిగా నిర్వర్తిస్తోంది. దానికి సహకారంగా అనేక మంది ముందుకొచ్చారు. అందులో లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రధాన భూమిక వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం తాలూకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉదయం మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి యోగ సాధకులందరూ కూడా, యోగా గురువులందరూ కూడా దగ్గరగా ఉండి సుమారుగా 300 మంది విద్యార్థుల చేత, అంటే యోగ సాధకుల చేత సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని రేపు ఉదయం 6:30 గంటలకు ప్రారంభిస్తున్నారు. 8వ గంటకల్లా పూర్తవుతుంది. అనంతరం నిత్యార్చనలు అవి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అందరి చేత అభిషేకములు అలాగే హోమములు కూడా జరిపిస్తాం. 12:30 గంటలకి ఖచ్చితంగా స్వామివారి యొక్క దర్శనం, అంటే మనం ఏదైతే విగ్రహాలకి అర్చన చేశామో వాటి అలంకరణతో పాటు ఆ కార్యక్రమాన్ని చూసే అవకాశం మహద్భాగ్యం కలుగుతుంది. 1:30కి మన కార్యక్రమం తాలూకా పూర్ణాహుతి, తర్వాత ప్రసాద వితరణ, అక్షతల పంపిణీ, పెద్దవాళ్ళందరూ పాల్గొంటున్నారు, అందరూ రావాలి. అలాగే సాయంత్రం శ్రీరామ దివ్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. నదీ తీరంలో చేస్తున్నాం గనక, నదీ గర్భంలో చేస్తున్నాం గనక నదిలో జ్యోతులు ఎంతమంది వీలైతే అంతమంది నేతి దీపాలను విడిచిపెట్టాలనేటువంటి సత్సంకల్పంతో ఉన్నాం. ఆ కార్యక్రమంలో ఇంకొన్ని వివరాల్ని మన పొన్నాడు రవికుమార్ గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు, వారు వివరిస్తారు. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గురువు గారికి ముందుగా ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి భాస్కర భట్ల శ్రీరామ్ శర్మ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయమని గురువుగారు ముందు సూచించారు. అది చాలా పెద్ద అదృష్టంగా భావించి మేము ఈ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. నిజంగా మీ విషయంలో చాలా ధన్యులం అనుకుంటున్నాం. అలాగే రేపటి కార్యక్రమానికి శ్రీకాకుళంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ పాల్గొంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. గురువుగారి ఆధ్వర్యంలో రేపు హోమాలు, సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని, అందరూ దీపాలు నదిలో విడిచిపెట్టి స్వామి కృపకు మీరందరూ కూడా చేరువ కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమం నిర్వహణ తలపెట్టిన శ్రీ బ్రహ్మశ్రీ
భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ గారికి పాదాభివందనాలు చేస్తూ మేము హిందూ జనసంఘ నుండి అలాగే బ్లూ డాట్ అండ్ డిహెచ్ఎల్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి అలాగే జేసీఐ నుండి రోటరీ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నామండి. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యి అందరూ దిగ్విజయం చేయాలని చెప్పేసి మా ఆకాంక్ష. ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయిన కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి కోరారు. రామకృష్ణాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జమాన అసిరినాయుడు, మల్లేసు, జామి రమణమ్మ వారి పురిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వారిని కలిసి 25 కేజీల బియ్యము మరియు దుస్తులు పంపిణీ చేసి తమకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ కాలిపోయిన ఇళ్ల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని నూతన ఇళ్లు నిర్మించాల్సిందిగా భగ్గు రమణమూర్తి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలవల రాజేంద్ర నాయుడు, ప్రధాన కార్యదర్శి బగ్గు గోవిందరావు, సీనియర్ నాయకులు మాజీ డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్ కింజరాపు సత్యనారాయణ, సీనియర్ నాయకులు సనపల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పుష్య శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని మరియు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి పాల్గొన్నారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి ఆదివారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నగిరికటకం గ్రామం విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తికి ఆ గ్రామ నాయకులు, ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. తదుపరి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు మరియు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలవల రాజేంద్ర నాయుడు, ప్రధాన కార్యదర్శి బగ్గు గోవిందరావు, సీనియర్ నాయకులు మాజీ డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్ కింజరాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద మీటింగ్లు అక్కర్లేదు, ఇటువంటి మీటింగ్ పెట్టే చెప్పమన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము అంటే పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి వాళ్ళిద్దరు కలిసి హామీ ఇచ్చినారు బాండ్ లాగా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చక్కెర శుద్ధితో ప్రమాణం చేస్తాం. కొండ్రు ఆధ్వర్యంలో కొండవలసలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కొండవలస గ్రామంలో మాజీ సర్పంచ్ తుమ్మి పద్మావతి అధ్యక్షతన 100 కుటుంబాలు తేదేపాలో చేరాయి. వీరిని సాదరంగా ఆహ్వానించి కొండ్రు మురళీమోహన్ పార్టీ కండువాలు వేశారు. కార్యక్రమంలో కొండ్రు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం గాడి తప్పిందన్నారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, దాడులు, అడ్డగోలుగా భూముల ఆక్రమణలతో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దోచుకున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో పూర్తిగా అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ లాంటి సైకో సీఎం ఏపీకి అవసరం లేదని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను బదిలీ చేసి కొత్త ముఖాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని కొండ్రు మురళీమోహన్ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కివిడి అశోక్ కుమార్, దూబ దుర్గారావు, గురువాన రమేష్, మాజీ జెడ్పీటీసీ మంతిన ఉషారాణి, ధనలక్ష్మి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక బకాయిలను సత్వరమే చెల్లించాలి అని రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్, పీఆర్సీ, డీఏల బకాయిలు దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందని, వాటిని తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా రాజాం తాలూకా కేంద్రంలో నిర్వహించారు.
తాము నెల నెలా దాచుకునే డబ్బులు తమకు చెల్లించడానికి తాత్సారం దేనికని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజాం ఎల్ఐసి కార్యాలయం నుండి బొబ్బిలి రోడ్ మీదుగా పాలకొండ కూడల వరకు జరిగిన ఈ నిరసన ర్యాలీలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం పాలకొండ కూడలి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పక్కి వాసు, బాణాన రావినాయుడు, యూటీఎఫ్ రాజాం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గేదెల రమేష్, గిరిడ చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.